వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈ వీడియోలో ముందు ఆదిలాబాద్లో పండే పంటలు మొక్కజొన్న ఎక్కువగా ఉంది. ఇక్కడ రోడ్లపైన చాలా అమ్మకాలు ఉన్నాయి. కంకులు ఎక్కువ మొక్కజొన్న తోటలే ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఆడామె పశువుల కాపరి ఉంది. ఆదిలాబాద్కి వెళ్ళే రూటు చాలా ఇట్లా ఇరుకుగా ఉంటుంది కాబట్టి కొంచెం వెళ్ళడం, ఎదురెదురు వస్తే సైడ్ తీసుకోవడం కొంచెం ఇబ్బందే ఉంటుంది. జన్నారం కవ్వల అభయారణ్యం మీద కూడా వెళ్తుంది. ఇక్కడ మధ్యలో హైవే తగులుతుంది సిటీకి ఎంటర్ అయినప్పుడు. ఈ హైవే నాగ్పూర్ వరకు కూడా వెళ్ళచ్చు. ఈ హైవే మీద మధ్యలో ఒక దగ్గర రోడ్డు ఎక్కడం, ఒక దగ్గర దిగడం. ఇగో ఇది గుట్టలలోనే రోడ్డు ఉన్నది చూడండి, ఆదిలాబాద్ రూటు. సేమ్ తిరుపతి కొండలు ఎట్లా మలుపులు ఉంటాయో రోడ్డు అలా మలుపులు ఉన్నాయి. ఇది జాతీయ రహదారి. ముందు చూసిందేమో చిన్న రోడ్ల పైన పశువుల మందలు. లక్షడిపేట నుంచి ఆదిలాబాదు వచ్చే ముందు దాకా ఇలా చిన్ననే రోడ్డు ఉంటుంది. తర్వాతనే ఒక అరగంట అట్లా ఉంటుంది అంతే జాతీయ రహదారి. మొత్తం అడవి బాగుంటుంది. చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. జన్నారం అరణ్యంలోకి వెళ్ళి వెళ్తాం కదా, అభయారణ్యంలోకి వెళ్ళి కొంచెం చీకటి అయితే 8 తర్వాత బస్సులు ఉండయి. ఫారెస్ట్ వాళ్ళది ఆఫీసు కూడా ఉంటుంది. ఇక్కడ ఏదో టెంపుల్ ఉన్నది. చెకింగ్ కంపల్సరీ ఉంటుంది ఫారెస్ట్ వాళ్ళది. చూడండి మలుపులు ఎలా ఉన్నాయో. కొండలనే మలుపు, సేమ్ తిరుపతి లాగానే ఉంటుంది. కొండలు, మలుపులు, చెట్లు. ఇక్కడ కళ్ళు మండువ ఉంది, గీతా కార్మికులది. ఇక్కడి వరకు ఆదిలాబాద్ అయిపోయింది. అక్కడ ఇండ్లు కూడా చూసిండే ఎట్లున్నాయి, తడకలతోటి కట్టి ఉంటాయి. తాటి చెట్లు చూడండి. ఇది మహారాష్ట్ర అండి. ఇంతసేపు ఆదిలాబాద్ చూసినాము, ఇప్పుడు ఇది మహారాష్ట్రలో ఒక పల్లెటూరు. ఇక్కడనైతే రోడ్లు కూడా సరిగా లేవు. ఊర్లల్లో మట్టి రోడ్డు ఉన్నాయి. పెంకుటిన్లు ఉన్నాయి చూడండి. కాంపౌండ్ వాల్కు బదులు ఇలా కట్టెలతోటే కాంపౌండ్ వాల్ కట్టుకున్నారు. అక్కడక్కడ సీసీ రోడ్లు ఉన్నాయి.
ఇక్కడ వరి పత్తి బాగున్నాయి పంటలు. వరి చేను చూడండి, వరి పొలం, తాటి చెట్లు చూడండి ఎట్లున్నాయి అలా అయిందిగా రోడ్డు పైన. మొత్తం వరి పంట ఉంది. ఎట్ల బండి, అక్కడ కోడి పిల్లలు ఉన్నాయి. అక్కడ ఏదో పశువుల హాస్పిటల్ కూడా ఉంది. ఎట్ల బండి బాగుంది కదా. మేకల మందలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. వీడియో చూస్తున్న అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. గొర్రెల కాపరి చూడండి, ఇక్కడ చైన్లో ఏదో పని చేస్తాండ్రు రైతులు. అది జగదల్పూర్కు వెళ్ళే రోడ్డు. బిల్డింగులు చాలా తక్కువ ఉన్నాయి. ఇది సిరివంచ అనేది కొంచెం సిటీ టైప్ ఉంది, అదేమో పల్లెటూరు. ఇది కొద్దిగా ఇక్కడ అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసులు, అన్ని ఆఫీసులు ఉంటాయి, బస్ స్టాండ్ ఉంటుంది. మర్రి చెట్టు చూడండి గూడలతో ఎంత పెద్దగా ఉందో. షాపులు కూడా చిన్న చిన్న సీటర్లు. అంత బ్యాక్వర్డ్ ఏరియా లాగా ఉంది మేము వెళ్ళిన ఏరియా. ఇక్కడ ఏదో గడి లాగున్నది. ఒక కాలేజీ ఉన్నది గవర్నమెంట్ వాళ్ళది. ఇక్కడ కూడా హైవే రోడ్ అయింది. ఇది గోదావరి నదిపై బ్రిడ్జ్ అయింది. అంతకుముందు రాకపోకలు పడవల మీద ఉండేది. బ్రిడ్జ్ అయి నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి. తెలంగాణ మహారాష్ట్రను మధ్యలో కలిపేది ఈ బ్రిడ్జి. బ్రిడ్జ్ అవతల మహారాష్ట్ర, బ్రిడ్జ్ అవతల తెలంగాణ. ఇక్కడనే మొన్న పుష్కరాలు జరిగినాయి. ప్రాణహిత సరస్వతి నది అంతర్గతంగా ప్రవహిస్తుంది. బ్రిడ్జి దాటితే ఇది తెలంగాణ.